హాయ్ అండి, వెల్కమ్ టు వింధ్య వ్లాగ్స్. ఈరోజు మనం గుమ్మడికాయతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా గుమ్మడికాయలో సగం ముక్క తీసుకున్నాను నేను. దాన్ని నీట్గా పీల్ చేసేయాలి. గుమ్మడికాయ పీల్ చేయడం అన్నది చాలా కష్టమైన పని అండి. అసలు నేను 3-4 చాకులను ఉపయోగించాను. నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను గుమ్మడికాయతో స్వీట్ అన్నది. రీసెంట్గా నాకు తెలిసిన పక్కింటి ఆంటీ వాళ్ళు గుమ్మడికాయలో బెల్లం వేసి ఉడికించి కొంచెం ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. సో కంపల్సరీగా ట్రై చేయాలనిపించి చేస్తున్నాను. ఫస్ట్ కొంచెంతో ట్రై చేసి నీట్గా వస్తే ఇంకా మంచిగా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. గింజలని నీట్గా తీసేసాక మొత్తం పేలు తీసేసాక ఒకసారి శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నాకైతే కట్ చేయడం చాలా కష్టం అనిపించిందండి. అలా ఉన్న చాకుతో మాత్రమే పీల్ చేయడం బెస్ట్ అనిపించింది. సో ఒకేలా ఉన్న చాకుతో కట్ చేయడం కుదరలేదు. చూసారుగా 3 రకాల చాకులను ఉపయోగించడం జరిగింది. అంతా అయిపోయాక ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో 1-2 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుందండి. 2 విజిల్స్ సరిపోతుంది. మరీ ఓవర్ కుక్ అయితే బాగోదు. మరి దానిలో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసి, అంటే మరీ కాకుండా చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసి మూత పెట్టేసేసి దానికి విజిల్ పెట్టేసేసి ఇంకా ఒక 1-2 విజిల్స్ సరిపోతుందండి. 1-2 విజిల్స్ అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. గ్యాస్ కష్టాల వల్ల ఇండక్షన్ యూస్ చేస్తున్నానండి. అన్నిటికీ మధ్య గ్యాస్ కొరత అని చెప్తున్నారు కదా. తర్వాత కొంచెం కావాల్సినంత బెల్లం వేసుకొని మూత తీసేసి వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించేసుకొని దానిలో కావాలంటే కొంచెం నెయ్యిలో జీడిపప్పు అలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేయించి వేసుకుంటే అంతేనండి. ఇంకా స్వీట్ రెడీ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.